హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనమైతే సుంకేశ్వర డ్యామ్ దగ్గర అయితే ఉన్నాం ఫ్రెండ్స్. వ్యూ అయితే మనకైతే చాలా అంటే చాలా పీస్ఫుల్గా అయితే ఉంది. అస్సలు జనాలు కూడా ఎవరు రాలేదు ఇవాళ. ఒక్క వెహికల్ కూడా అస్సలు కనిపించడం లేదు. ఏం పొల్యూషన్ లేదు. ప్రశాంతంగా మేమైతే ఇక్కడ ఈ వ్యూని అయితే ఆస్వాదిస్తున్నాం ఫ్రెండ్స్. వీడియోనైతే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ చూసినట్టయితే మనకైతే గేట్లను అయితే తెరవలేదు. నీటి ప్రవాహం ఎక్కువగా లేదు కాబట్టి ఇక్కడ గేట్లను తెరవలేదు. అందుకోసమే జనాలు కూడా మనకి ఎక్కువగా కనిపించడం లేదు. ఇలాగో వచ్చాం కదా అని చేపలను అయితే ఫ్రై చేయించుకోవాలనుకున్నాం. కాకపోతే ఇక్కడ మాకు ఫ్రెష్గా చేపలు అనిపించడం లేదు. అందుకే మేమైతే నదిలోకి అయితే వెళ్ళి ఫ్రెష్ చేపలను పట్టుకొని వాటిని మంచిగా ఫ్రై చేసుకొని బాగా తిని ఎంజాయ్ చేసుకోవాలని మేమైతే అనుకుంటున్నాం. ఇప్పుడైతే మేమైతే చేపలని పట్టుకోవడానికి అయితే వెళ్తున్నాం. పైన అయితే ఫ్రెష్ ఫిష్లు కనిపించడం లేదని కిందకైతే వచ్చాం. ఇక్కడైతే చాలా ఫ్రెష్ ఫిష్లు అయితే ఉన్నాయి. అవి అలాగే బతికే ఉన్నాయి. ఎన్నో రకాల చేపలను అయితే ఇక్కడ అన్న అయితే పట్టి పెట్టి వలలాగా ఇక్కడే ఉంచి వాటిని నీటిలోనే వదిలేశాడు. కాబట్టి చాలా ఫ్రెష్గా ఉన్నాయి. ఇప్పుడు మేము కళ్ళతో చూస్తున్నాం కదా, అన్నీ బతికే ఉన్నాయి. స్మెల్ కూడా రావడం లేదు. ఇక్కడ అన్నీ బొచ్చే, దువ్వేనే, ఇంకా పరక అని చాలా రకాల పేర్లు అయితే చెప్తున్నాడు. మాకైతే తెలియదు. మీరు ఎప్పుడైనా సుంకేశ్వర డ్యామ్ దగ్గరకు వచ్చినట్టయితే పైన చేపలు తీసుకోకుండా ఇలా కిందికి వచ్చి చూసారంటే వాళ్ళే ఇక్కడ నీటిలో వాటిని బతికి ఉండేలాగా ఫ్రెష్గా ఉండడానికి ఇట్లా నీటిలోనే పెట్టింటారు. మీరు కూడా మాలాగే వచ్చినప్పుడు ఇట్లనే ఫ్రెష్ చేపలను తీసుకొని మంచిగా ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడైతే మేము 3 కేజీల వరకు అయితే తీసుకోవాలనుకుంటాం. ఎందుకంటే మేము ఎక్కువ శాతం చేపలను అయితే తినలేదు. అందరూ చికెన్, మటన్ తప్ప చేపలు అయితే ఎక్కువ శాతం తినడానికి ఇష్టపడారు ఇక్కడ మా వాళ్ళు. అందుకే మేమైతే కేవలం 3 కేజీస్ అయితే చెప్పాము అన్నకి. ఆయన అయితే ఇక్కడ అన్న అయితే ఏ మాత్రం భయపడకుండా చేపల్ని కరెక్ట్ పట్టుకొని గడ్డకైతే జిమ్ముతున్నాడు. మొత్తానికైతే ఇక్కడైతే చాలా ఫ్రెష్ చేపలను అయితే మేమైతే పట్టుకొని అవి ఇంకా బతికే ఉన్నాయి. వాటిని అయితే తీసుకొని అయితే అన్న అయితే ముందుగానే వెళ్తున్నాడు. నేనైతే వెనకాల వస్తున్నాను. నాకైతే ఇక్కడ ఎండ చాలా ఉండడం వలన ఫేస్ మొత్తం ట్యాన్ అయిపోయి మొత్తం బ్లాక్ అయిపోయినా ఫ్రెండ్స్. నేనైతే ఈరోజు అయితే ఫుల్ ఎంజాయ్ చేయాలనుకుంటున్నా. ఎందుకంటే నేను ఎల్లుండి అయితే హైదరాబాద్కి వెళ్ళిపోతున్నా. అందుకే ఫుల్ ఎంజాయ్ చేయాలని నేనైతే అనుకుంటున్నా. ఇప్పుడైతే కింద తెచ్చిన వాటిని అయితే తూకం వేసాం కరెక్ట్ 3 కేజీలు. ఇక్కడ చూస్తున్నామే ఈ తాత అయితే మొత్తం చేపలను అయితే ఫస్ట్ శుభ్రం చేసి తర్వాత అయితే కత్తితో నరికి అయితే మనకి ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకైతే చాలా లావుగా ఉంది ఈ చేప. దీని పేరు వచ్చేసి అన్న అయితే బొచ్చ అంటున్నాడు. ఈ రేట్ అయితే కేజీ 300 చెప్తున్నారు. అంత రేట్ ఉండదులే అని అంటున్నా కూడా ఇవ్వడం లేదు. ఇంకా ఎందుకులే, ఇంకా రేట్ ఎక్కువ అవుతుందిలే అని మేమైతే వీటిని కడిగించుకొని మంచిగా నరికి పక్కనే ఉన్న సుంకేశ్వర చేపల ప్రపంచం దగ్గరికి అయితే వచ్చాము. ఇక్కడ టేస్ట్ అయితే చాలా మంచిగా ఉంటుందని చాలామంది అయితే చెప్పారు. అందుకైతే ఇక్కడికైతే రావడం జరిగింది. చూద్దాం అందరూ అన్నట్టే మంచిగా చేస్తాడో లేదో యావరేజ్గా చేస్తాడో చూద్దాం. ఇప్పుడైతే మనం ప్రస్తుతానికైతే సుంకేశ్వర చేపల ప్రపంచం దగ్గర ఉన్నాం. టేస్ట్లో అయితే తగ్గేదేలే అని అన్న అయితే బోర్డు పెట్టిండు. ఇక్కడ కూడా మళ్ళీ ఒకసారి ఇక్కడ ఇంకొక తాత అయితే నీట్గా శుభ్రం చేస్తున్నాడు. నా మొబైల్ అయితే ఛార్జింగ్ అయిపోయి స్విచ్ ఆఫ్ అయిపోయింది. అందుకే మా ఫ్రెండ్ మొబైల్ నుంచి వీడియో తీస్తున్నా. అందుకే కొద్దిగా క్లారిటీ రావడం లేదు ఫ్రెండ్స్, ఏమనుకోవకండి. ఇక్కడ మా ఫ్రెండ్ గానల్లో అయితే ఎప్పుడెప్పుడు కూర అవుతుందా, ఎప్పుడెప్పుడు కర్రీ చేస్తారా, ఎప్పుడెప్పుడు తిందామని ఆలోచిస్తున్నాడు. టైం అయితే చాలా అయింది ఫ్రెండ్స్. ఇంటి దగ్గర నుంచి అయితే కాల్స్ అయితే చాలా వస్తున్నాయి. ఎందుకంటే ఇంటి దగ్గర చెప్పి రాలేదు. మంచిగా ప్రశాంతంగా ఒక చెట్టు దగ్గర కూర్చొని ఆరాం తిని ఎంజాయ్ చేసుకోవాలనుకున్నాం. కాకపోతే టైం లేదు కాబట్టి ఇంటికి వెళ్తున్నాం ఫ్రెండ్స్. మళ్ళీ వీడియోలు కలుద్దాం. బాయ్.